అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఈ లోకమంతా అంధకారంలోనే ఉంది. అపవాది ఈ లోకమునకు అధికారిగా ఉన్నాడు. అందుకనే వాడు ప్రభువుని శోధించినప్పుడు, నీవు నాకు మ్రొక్కిన యెడల ఈ లోక మహిమలను నీకిచ్చిదనని చెప్పాడు. వానిలో వెలుగు ఎంతమాత్రమునూ లేదు. వాడు చీకటికి రాజు. ఈ లోకములో ఉన్న చీకటిని తొలగించడానికి దేవుడు సూర్యుని సృష్టించి ఆ చీకటిని తప్పించి పగటిని కలుగజేశారు. దేవునికి స్తోత్రము, ఆమేన్. అదే రీతిగా అంధకార సంబంధమైన అపవాది అధికారములో నుండి మనల్ని విడిపించడానికి ఆయన కుమారుని నీతి సూర్యుడిగా ఈ లోకములోనికి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆమేన్. అపవాది క్రియలను లయము చేయుటకే ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ చీకటి రాజ్యములో నుండి యేసుక్రీస్తు యొక్క రాజ్యమునకు, ఆశ్చర్యమైన వెలుగునకు మనము వారసులమయ్యాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, ఆమేన్. ఇటువంటి కృప కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ప్రభువా, చీకటి రాజ్యంలో నుండి ఆశ్చర్యమైన వెలుగు రాజ్యంలోనికి నడిపించినందుకు మీకు వందనములు. అపవాది యొక్క అంధకారమైన అధికారము నుండి మమ్మల్ని తప్పించి శోధనల నుండి కాపాడి మీ రాజ్యమునకు వారసులుగా ఉండినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.